అందరికీ నమస్కారం అండి. బాజీరావు పొలిటికల్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన టాపిక్ ప్రజాస్వామ్యము, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ప్రజలకి ఏ సిస్టమ్ అయితే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందో, అంటే అన్ని వర్గాల యొక్క సమాజంలో, దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వం ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టినట్లయితే ఆ సిస్టమ్ని అందరూ కూడా అర్థం చేసుకుని చేయగలిగి ఇబ్బంది పడకుండా ఉంటారో అటువంటి సిస్టమ్ని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు మేరకు మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకున్నట్లయితేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రభుత్వం అనేది లాభము అనేటటువంటిది కోరుకోకూడదు. అదేవిధంగా కేవలము ప్రజల యొక్క లాభం మాత్రమే, ప్రజల యొక్క సంతోషాన్ని మాత్రమే ఆకాంక్ష ఇస్తూ చేయాలి. పార్లమెంటు చేసే ప్రతి చట్టము కూడా మొదటగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సేకరించాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమూహాల మధ్యన మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క చట్టం యొక్క ఆ యొక్క సిస్టమ్ వల్ల వారు ఏ విధంగా వారు లాభ నష్టం ఏంటి అని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మెజారిటీ ఒపీనియన్ ఆ సిస్టమ్ని కోరుకుంటే ఆ సిస్టమ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని శాసనాలు చేసి దాని ద్వారా చట్టం చేసి అమలు చేయవలసి. ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రతి పని కూడా ఆన్లైన్లో జరగడం అనేది, ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఉండడం వల్ల చాలామంది, అంటే ముసలి వాళ్ళకి, తమ పని తాను చేసుకోలేనటువంటి వాళ్ళకి, హ్యాండిక్యాప్ పీపుల్కి, చాలామంది మహిళలకి ఇది చాలా ఉపయోగకరంగానే ఉంది. కానీ ఒక టెక్నాలజీ, ఒక సిస్టమ్ పెట్టినప్పుడు మధ్యలో ఒక 2-3 నెలలు అనేది ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక శిక్షణ కార్యక్రమాన్ని లేదా వైట్ పబ్లిసిటీ అనేది అవసరం. ప్రతి సిస్టమ్కి కూడా ఎలా చేయాలి, ఏంటి విధి విధానాలు, ఆ సిస్టమ్ని ఎలా అలవాటు చేసుకోవడం ఒక ట్రైనింగ్ లాంటిది పత్రికా ముఖంగా, పేపర్ల ద్వారా, టీవీ, వీడియో, సోషల్ మీడియా, ఇలా అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా, విలేజెస్లో లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా పంచాయతీ స్థాయి అమలు చేస్తున్నట్ల సిస్టమ్ అనేది ఖచ్చితంగా 100% నుండి 100 సక్సెస్ అవుతుందండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని వీడియోస్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.